వాక్యాన్ని వినే సమయంలోనికి వచ్చాము. మూలవాక్యము రోమా 12:9. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ఈ లోకంలో చెడ్డవి ఏమిటి అని మనం ఆలోచిస్తే ఎఫెసీ పత్రిక అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ 5:15. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అక్కడ రోమా పత్రికలో మనం గమనించినట్లయితే మరి చెడ్డ వాటిని అసహించుకొని మంచి వాటిని హత్తుకొనిడి అని ఉంది. అసలు చెడ్డవి అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ మనకు 3 సంగతులు కనపడుతూ ఉన్నవి. మొదటిది దినములు చెడ్డవి. మరి మనము ఉండేటటువంటి దినాలు చాలా చెడ్డ దినాలు. మనము ఇంట్లో నుంచి బయటికి వెళితే మంచి అనేది ఒక్కటి కూడా మనకు కనపడదు. ప్రతిదీ చెడ్డది. ప్రతి దాంట్లో చెడ్డ లక్షణాలు, చెడ్డ గుణాలే కనపడుతున్నాయి. ఒక వ్యాపారంలో కానీ, ఉద్యోగ ధర్మంలో కానీ, ప్రయాణాలలో కానీ, చూపుల్లో కానీ, నడకలో కానీ, ఏటిని గమనించినా చెడ్డది చెడ్డది చెడ్డది. ప్రతిదీ చెడ్డది. ఈ చెడ్డ వాటిని మనము ఆలోచిస్తే చాలా ఉన్నవి. ఇంకా మనం గమనించినట్లయితే నరుల హృదయాలోచన బాల్యము నుంచి చెడ్డది అని వ్రాయబడింది. ఆదికాండము 8:21 మనం గమనిస్తే నరుల హృదయాలోచన బాల్యం నుంచి చెడ్డది. మనం ఈరోజు గమనిస్తే మరి బయట ఎక్కడ చూసినా అంత చెడ్డది చెడ్డది అని మనము ఆలోచిస్తూ ఉన్నాం. ఇంకా మనం ఆలోచిస్తే నరుల హృదయాలోచన బాల్యం నుంచే చెడ్డదంట, చిన్నప్పటి నుంచే చెడ్డది. కాబట్టి అది చెడ్డది. ఇంకా మనం ఆలోచిస్తే భక్తిహీనుల నోటి మాటలు చెడ్డవి. సామెతలు 15:28లో మనం చూస్తే భక్తిహీనుల యొక్క నోటి మాటలన్నీ చెడ్డవి అంట. కాబట్టి ప్రియమైన వారలారా, మనము మరి ముందుగానే దేవుడు మనకు ఇవన్నీ రాయించి ఇచ్చినాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయొద్దు. సమయము ఈరోజు పోయిందంటే ఈరోజు మళ్ళీ రేపు రాదండి. వస్తుందా? రాదు. అందుకే సమయాన్ని పోనీయొద్దు అన్నాడు. సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలంట. అంటే దాన్ని కాపాడుకోవాలి. ఆ సమయాన్ని, ఈ సమయం పోయిందనుకో ఇది మళ్ళీ రేపు రాదు. రేపే, ఈరోజే. కాబట్టి సమయము మనము సద్వినియోగం చేసుకోవాలంట, దాన్ని కాపాడుకోవాలి. సమయం ఉన్నప్పుడే నీ ఇల్లు చక్కపెట్టుకోవాలని వాక్యంలో ఉంది. సమయం ఉన్నప్పుడే మనము మన ఇల్లు చక్కపెట్టుకోవాలంట అని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం సమయాన్ని బహు జాగ్రత్తగా
మనం సద్వినియోగం చేసుకోమంటున్నాడు. మరి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ అజ్ఞానులు జ్ఞానులు రెండు గుంపుల వాళ్ళు మనకు కనపడుతున్నారు. మరి అజ్ఞానులు జ్ఞానులు అని మనం ఆలోచిస్తే మరి సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము మరి 29వ వచనం నుంచి మనం చూస్తే, జ్ఞానము వారికి అసహాయమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. ఎవరికి? అజ్ఞానులకు. అజ్ఞానులకంట జ్ఞానము వారికి అసహాయమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. ఇది అజ్ఞానులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. మరి జ్ఞానము వారికి అసహాయం అంట, వాళ్ళకి పట్టదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేదు. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గర్దింపును వారు కేవలము తృణీకరించిరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. దేవుని యొక్క మాటలు వినకపోతే, దేవుని ఆజ్ఞకు చెవియొగ్గకపోతే, మరి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. ప్రవర్తన అంటే మనం చేసే క్రియలు, పనులు, ఆలోచనలు, ఇవన్నిటికు తగిన ఫలము వారు అనుభవించెదరు అని ఇక్కడ వ్రాయబడింది. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. అంటే వీళ్ళందరికీ ఆలోచనలు ఏమొచ్చుంటాయంటే ఏయో పిచ్చి ఆలోచనలు. తమకు వెక్కసమయ్యేంత వరకు ఆలోచనలు అనుసరించెదరు. అంటే ఇక పనికి మాలిన ఆలోచనలన్నీ. పనికి మాలిన ఆలోచనలు అంటే నేను ఇట్లా ఉంటే బాగుండు, అట్లా ఉంటే బాగుండు, నేను ఇది చదివింటే బాగుండు, అది చదివింటే బాగుండు అని ఇవన్నీ పనికి మాలిన ఆలోచనలు. తమకు వెక్కసమయ్యేంత వరకు వాళ్ళు ఆలోచన చేతులు అని ఉందండి. తమ ఆలోచనలను అనుసరించారు. తమకు వెక్కసం, ఇక తలబట్టిపోయింటుంది ఆలోచన చేసి 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 అది ఒక్కటి కూడా పనికిరాదు. ఇవన్నీ ఎట్లా అంటే గాలిలో మేడలు కట్టినట్టు. గాలిలో మేడలు కడితే ఉంటాయా? ఉండవు. కాబట్టి ఈ అజ్ఞానుల యొక్క ఆలోచన తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. మరి 32వ వచనంలో ఏముందంటే, జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. జ్ఞానం లేని వారంతా దేవుణ్ణి విసర్జిస్తారు. అదే ఇక్కడ వ్రాయబడింది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇక్కడ 16వ వచనంలో ఏది? ఎఫెసీ 5:16 ఏముందంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇక్కడ మనం అజ్ఞానుల యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా విన్నాం. ఇక్కడ జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగిందని మైమరిచి నిర్మూలమగుదురు. బుద్ధిహీనుల కంట మాకు క్షేమం కలిగిందని మర్చిపోతారంట. క్షేమం కలిగింది దాన్ని మర్చిపోతారు. క్షేమం అంటే అన్ని విధాలుగా ఏదో వాళ్ళకు మేలు జరిగినప్పుడు ఇక మర్చిపోతారంట. ఎవరిని? దేవుణ్ణి మర్చిపోతారు. అదే ఇక్కడ బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును,
వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా నుండును. ఎవరు? జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయం వానికి లేదంట, నెమ్మదిగా ఉంటాడంట. దేవుని మాటలు విన్నవాడు, దేవుని మాటలు విని జ్ఞానం కలిగిన వాళ్ళు కీడు వచ్చిందన్న కూడా వాళ్ళకు భయం ఉండదంట. నన్ను తప్పిస్తాడు దేవుడు అని అంటారు అన్నమాట. యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే 7 శోధనలు వచ్చినా కూడా వాడు భయపడాడంట. ఏ కీడు వచ్చినా మనకి భయం ఉండదు. ఏవో 5 అనుకుంటా కదా. 19వ వచనమా, 5వ అధ్యాయమా చదువు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో ఏం రాయబడిందంటే, యోబు 5వ అధ్యాయం 19వ వచనంలో 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అని ఇక్కడ రాయబడిందండి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఇక్కడ నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా నుండును. కీడు వచ్చినా కూడా వానికి భయం లేదు, నెమ్మదిగా ఉంటాడు. ఇక్కడేం రాయబడింది? 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షేమకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గము బలము నుండి ఆయన నిన్ను తప్పించును. క్షమకాలము అంటే కరువు కాలంలో ఆయన క్షమకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆ విధమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటాయంట. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, అదే ఇక్కడ జ్ఞానము కలిగిన వారికి అజ్ఞానులకు ఇక్కడ రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, సామెతలు 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చూసుకుందాం. 3:7లో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. మనం ఇక్కడ చదువుకున్నాం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయొద్దు. మరి రోమా పత్రిక మనము 12:9లో ఏమనుకున్నాము, ఏం చూసినామంటే, మరి మీ యొక్క ప్రేమ ఎట్లా ఉండాలంట? నిష్కపటమైనదై ఉండాలంట. మరి చెడ్డదానిని 11:9 అనుకుంటా, 11వ అధ్యాయము 9వ వచనంలో మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని అత్తుకొని ఉండుడి. చెడ్డదానిని అసహించుకోవాలంట. అదే ఇక్కడ మరి సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 7వ వచనంలో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. చెడుతనం అనేది మనలో ఉండకూడదండి. మరి ఇంకా మనం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి
దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మనం ఎప్పుడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదంట. అర్థమైందా? మరి ఇక్కడ అదే వ్రాయబడింది, నా కుమారుడా నా ఉపదేశం మరువకుము. నా యొక్క ఉపదేశము అంటే ఆయన యొక్క ఉపదేశము, ఆయన చెప్పేటటువంటి బోధ మరువకుము. మరి నా ఆజ్ఞలను నీ హృదయమనే పలకం హృదయపూర్వకంగా గైకొనుము. అవి గైకొంటే ఏమవుతాయంట? అవి దీర్ఘాయువును సుఖజీవములతో గడుసు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. ఇక్కడ దీర్ఘాయువు అంటే దీర్ఘ అంటే చాలా పెద్దది. దీర్ఘాయువు అంటే చాలా సంవత్సరాలు నీవు బ్రతుకుతావు. ఆ బ్రతికినంత కాలము ఎట్లా ఉంటాయంటే సుఖజీవముతో గడుసు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకును. నీవు దయగలిగి ఉండాలంట, సత్యంతో ఉండాలంట. అవి మాత్రము విడిచిపెట్టకూడదు. అవి ఉండాలంట. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. కంఠభూషణము, కంఠం అంటే గొంతు. కంఠభూషణముగా ధరించుకొనుము అంటే మనం మెడలో చైన్ వేసుకున్నట్లు, లేదా హారం వేసుకున్నట్టు, లేదా నక్లీస్ పెట్టుకున్నట్టుగా అవి ఎప్పుడు మన కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఈ దేవుని యొక్క మాటలు మన హృదయం అనే పలక మీద రాసుకోవాలంట. హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అర్థమవుతుంది కదా? నీ ప్రవర్తన అంతా కూడా దేవుని యొక్క అధికారానికి అప్పచెప్పుకోవాలంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, వాక్యం వింటున్నటువంటి మనము మన యొక్క ప్రవర్తన అంతా కూడా దేవునికి అప్పచెప్పుకోవాలంట. సామెతలు 3వ అధ్యాయము 35లో ఒక మాట చూసుకుందాం. 3:35లో ఒక మాట చూసుకుందామండి. ఇక్కడ 3వ అధ్యాయము 35వ వచనంలో ఏం రాయబడిందంటే, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. అర్థమవుతుందా? జ్ఞానం కలిగిన వారంట ఘనత నొందుదురు. ఘనత అంటే ఇప్పుడు మనం బయటికి పోయినప్పుడు, ఉదాహరణకి రమేష్ చాలా మంచివాడు, చాలా జ్ఞానవంతుడు, మంచి స్వబుద్ధి కలిగిన వాడు అని అన్నారు అనుకో, అది ఒక ఘనత. ఘనత అంటే అది. ఇప్పుడు 10 మంది రమేష్ని మంచివాడని ఆయనకు నమస్కారం చేసి ఆయనను పొగడమే ఒక ఘనత. అదే ఇక్కడ వ్రాయబడింది. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. మనం ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో అదే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. జాగ్రత్త. జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాదు. ఇక్కడ అదే వ్రాయబడింది.
మరి బుద్ధిహీనులు అవమానభరితులగుదురు అని వ్రాయబడింది ప్రియులారా. ఇంకా మనం చూసుకున్నట్లయితే సామెతలు 8వ అధ్యాయము ముగించుకున్నాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. 8:13లో ఒక మాట వ్రాయబడింది, చూస్తున్నాం. 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఇక్కడ చెడ్డవాటిని మనము అసహించుకోవాలా అని విన్నాం కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చెడుతనం అంటే ఇదే ఇక్కడ వ్రాయబడింది. చెడుతనమును అసహించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం మనం అసహించుకున్నట్టే. చెడుతనం అంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహాయము. కుటిలమైన మాటలు అంటే మనం ఇంకొకరితో లేనిపోయిన అబద్ధాలు చెప్పడం, అవి కుటిలమైన మాటలు. గర్వము, అహంకారము ఇవి మనకు ఉండకూడదంట. ఇవన్నీ చెడు లక్షణాలు, చెడ్డవి. చెడ్డవాటిని అసహించుకొని మంచి వాటిని హత్తుకొనుడి అన్నారు. అందుకని ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహాయము. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇవి మనకు ఉండకూడదు. ఇవి మనలో నుంచి తీసివేసుకోవాలి. ఇక 9వ అధ్యాయాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సామెతలు 9వ అధ్యాయము 8వ వచనంలో జ్ఞానశిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరబోతూ నశించును. అంటే జ్ఞానశిత్తుడంట ఉపదేశం అంగీకరిస్తాడంట. జ్ఞానం లేనివాడు వాటిని ఏం చేస్తాడంట? పనికి మాలిన వదురుబోతూ నశించును. కాబట్టి జ్ఞానం కలిగిన వాడు ఉపదేశం అంగీకరిస్తాడంట. కాబట్టి మనం జ్ఞానం కలిగి దేవుని యొక్క ఉపదేశాన్ని మనము అంగీకరించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంకా మనం చూసినట్లయితే తొమ్మిది 8వ వచనం కదా, అది తప్పు చదివినాం. 9వ అధ్యాయం 8వ వచనంలో అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవాన్ని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము లేని వాడిని గర్దిస్తే మనల్ని ద్వేషిస్తాడంట. వానికి జ్ఞానం లేదు, నువ్వేంది నాకు చెప్పేది అంటాడు. అదే జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. ఇక్కడ పైన 8వ వచనంలో అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవాన్ని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. జ్ఞానము గలవానికి బోధిస్తే వాడు ఇంకా మరింత జ్ఞానం కలిగిన వాడు అవుతాడంట. జ్ఞానము లేని వాని జోలికి పోతే మనల్ని తిరస్కరిస్తాడు. కాబట్టి అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకునుడు అని బైబిల్లో బోధిస్తూ ఉంది. చివరిగా మనము సామెతలు 10వ అధ్యాయము 1 వచనాలు మనం చూసుకుందాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానము గల కుమారుడు అంట తండ్రిని సంతోషపరుస్తాడంట. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించు. మనం దుఃఖం పుట్టించే వాళ్ళగా ఉంటున్నామా, లేదా సంతోషపరిచే వాళ్ళంగా ఉంటున్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, జ్ఞానము గల కుమారుడు తండ్రిని
పరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించు. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. భక్తిహీనుల యొక్క ధనం అంట వారికి లాభకరం కాదంట. కాబట్టి మనం జ్ఞానము కలిగి జీవించి జ్ఞానుల వలె నడుచుకోవటానికి జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడు తన వాక్యమును దీవించునుగాక.